అనుమతులు వచ్చేదెప్పుడు, అవస్థ తీరేదెప్పుడు? గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నాం అని బీరాలు పలికే బీఆర్ఎస్ నాయకులు చెన్నూరు నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా వర్షాలకు కొట్టుకుపోతూనే ఉన్న రోడ్ల సమస్యను తీర్చే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే కోటపల్లిలోని నక్కలపల్లి వాగు వంతెన ధ్వంసమై ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వంతెన, రహదారుల్ని బాగు చేయించి శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. శాశ్వతమైన, పటిష్టమైన రహదారులు నిర్మించేందుకు నిధులతో పాటు అనుమతులు తీసుకొచ్చినప్పటికీ రహదారులు అటవీ ప్రాంతంలో ఉన్నందున అటవీ శాఖ నుండి అనుమతులు వస్తే తప్ప రహదారి నిర్మాణం చేసే ప్రయత్నం ముందుకు సాగేలా లేదు. ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ నియోజకవర్గంలోని అటవీ భూముల్లో ఉన్న రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అనుమతులు పరిశీలనలో ఉన్నాయని కేంద్ర అటవీ శాఖ మంత్రి నుండి రిప్లై కూడా వచ్చింది. ప్రయాణమంటేనే నరకయాతన అని అనుకుంటున్న కోటపల్లి మండలంలోని సర్వాయిపేట్, అసెన్వాయి, ఎడగట్ట, పిన్నారం, పారుపల్లి గ్రామాల ప్రజలు సరిగ్గా రోడ్డు లేకపోవటం, వర్షాకాలం వచ్చిందంటే రోడ్డుపై ప్రయాణించాలంటేనే ఎటు చూసినా నీటిమయం, బురదమయం, రోడ్డు గుంతలమయం ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి అని, ఎమ్మెల్యే, ఎంపీ గారి చొరవతోనైనా మా కష్టాలు తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.